హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు ఒక గార్డెన్ మెయింటెనెన్స్ కోసం వచ్చామండి నేను జయమ్మ, ఒక డాక్టర్ గారిది ఇది. సో ఇక్కడ అంతా మనం టాప్ లేయర్ సాయిల్ అంతా తీసేసి ఒక 4-5 ఇంచెస్ది మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ నుంచి వచ్చిన సాయిల్ అయితే వేయాలి. ఇంకా వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి. అది ఈరోజు వర్క్ అన్నమాట. ఈ వర్క్లో మేము బిజీగా ఉన్నాం. ఏమేమి చేస్తున్నామో ఏంటో అంతా చూపిస్తాను. వీళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ టేబుల్ అరేంజెస్ అయితే ఎంత బాగున్నాయి అంటే చెప్పలేను. చెట్టు చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, కాకపోతే కొంచెం కేర్ అవసరం అంతే. ఈ వ్లాగ్ అదేనండి ఈరోజు. ఇగోనండి టేబుల్ అరేంజ్ అని చెప్పాను కదా, బాగుంది ప్లాంట్. చూడండి కాయలు కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. అంటే బోన్సై టైప్ ఉందన్నమాట. ఒక కాయ తిన్నాం కూడా, ఇగో తోలు చాలా బాగుంది, టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఇది జనరల్గా మన దగ్గర ఉండేవి ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, చెర్రీ టొమాటోస్. ఇలా ప్లాంట్ ఇలా నుంచుని ఉండదండి, పొడవుగా క్రేపర్ టైప్లో వెళ్తుంది. ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది. స్టెమ్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, నుంచుని ఉంది. ఒక కాయ అయితే తీసుకున్నాను, వేద్దాం సీడ్స్ అనేసి. ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మల్బరీ కూడా చాలా బాగుంది, నిండా ఉన్నాయి కాయలు. ఏంటంటే ఇప్పుడు ఇవన్నింటికి ఒక 2-3 ఇంచులు తీసేసి మన పాటింగ్ సాయిల్ వేస్తామన్నమాట. అది లెక్క. అది ఈరోజు పని అయితే చిన్న చిన్నగా అన్నీ ప్రూన్ చేసుకున్నారు. చాలా అంటే చాలా నీట్గా ఉండింది. మొక్కలన్నీ హెల్తీగా బాగున్నాయి. కొంచెం సర్వీస్ చేస్తే మనం సరిపోతుంది. ఇక్కడేమో నేతి బేరపాదు పందిరు కూడా చక్కగా మామూలు కర్రలతోనే వేపించుకున్నారు, ఐరన్ కాకుండా. న్యాచురల్గా చాలా బాగుంది. ఇంకా మన ఇవి ఉంటాయి కదా డ్రమ్స్, వాటిని 2 కింద చేసి పెట్టారన్నమాట. బార్బడాస్ చెరీలు, అంజూర్లు, పొమగ్రనేట్లు అన్నీ కూడా ఉన్నాయి. పపాయ ఉంది, పసుపు ఉంది, చామగడ్డలు ఉన్నాయి, ఇక్కడ నారింజకాయ ఉంది, ఇది బత్తాయి చెట్టు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా చూడండి చీకుడుకాయలు కూడా చక్కగా చాలా బాగున్నాయి. చూడండి సైప్రస్ వైన్ అంటాం కదా, న్యాచురల్గా చూడండి ఎంత బాగా ఎక్కించారు, బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఈ ఫ్లవర్స్ కన్నా ఈ లీవ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా జయమ్మ పాపం కష్టపడి పైకి తీసుకొస్తున్నది. ఒక ఫ్లోర్కి లిఫ్ట్ లేదు, మట్టి పాపం ఎత్తుకుని పాపం తెస్తున్నది. జయమ్మ ఎంత కష్టం వచ్చింది నీకు. చూడండి కరివేపాకు చెట్టు కూడా ఎక్కువ ప్రూన్ చేసేసి ఎదగకుండా తక్కువలో చూడండి హెల్తీగా చాలా బాగా వచ్చింది. చూసారా, చాలా హార్డ్ ప్రూనింగ్ చేశారు. అంటే చాలా పెద్ద హైట్ ఉండొచ్చు, చాలా తక్కువ హైట్ చేశారన్నమాట. ఈ టెక్నిక్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అన్ని చెట్లు అలానే చేసేసారు వీళ్ళు. ఇంకో ఇక్కడ ములక్కాడ కూడా వచ్చింది. ఇంకా బూడిద గుమ్మడికాయలు అయితే చాలామందికి పంచిపెట్టారంట. ఇది కూడా ఇక్కడది కాదు, యూకే నుంచో ఎక్కడి నుంచో తెచ్చారంట సీడు. ఇక్కడ వేశారు. ఇది చూడండి చాలా బాగుంది. ఇంకో బత్తాయి, సారీ దాన్ని ఏమంటారు, మన బూడిద గుమ్మడికాయ కూడా ఉంది అక్కడ. ఇంకో జయమ్మ సాయిల్ అంతా లూజ్ చేస్తున్నది, వర్షానికి సాయిల్ గట్టిగా అయిపోయింది. ఇంకో లూజ్ చేస్తున్నది. బార్బడాస్ చెర్రీ ప్లాంట్ మొత్తము రూట్ బౌండ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ రూట్స్ అన్నీ కట్ చేసేసి చూసారా, అందుకే ఫ్లవరింగ్ వస్తుందంట, అసలు కాయలు ఒక్కటి కూడా ఉండట్లేదు. సో ఇవన్నీ కట్ చేసి కొత్త పాటలోకి పెద్ద పాటలోకి పెడుతున్నాం అన్నమాట. చూడండి ఎలా రూట్ బౌండ్ అయిపోయిందో. మీరు కూడా చూసుకుంటూ ఉండాలి కంటైనర్స్ ఏమైనా రూట్ బౌండ్ అయ్యాయా ఏంటనేసి. మదర్ రూట్ కట్ అవ్వకుండా సైడ్ రూట్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు, మదర్ రూట్ మటుకు కట్ చేయకండి. ఇగో ఇప్పుడంతా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడం అయితే జరిగిపోయిందండి. ఇంకా వాటరింగ్ ఇవ్వాలన్నమాట. రూట్లంతా కూడా ప్రూన్ చేసి దీన్ని మళ్ళీ వేరే పెద్ద దాంట్లోకి అయితే కంటైనర్లోకి మార్చమాట. ఈ రోజుకైతే పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా క్లీన్ చేసేస్తుంది జయమ్మ. క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాము. ఇంకా చాలా వర్క్ ఉంది, ఇంకో 2-3 డేస్ వరకు. ఇంకో ఫ్లోర్లో కూడా ఉందన్నమాట గార్డెను. ఇప్పుడు మళ్ళీ వస్తామన్నమాట. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటాను, ఎందుకంటే రూట్ బౌండ్ గురించి అన్నిటి గురించి చెప్పాం కదా. ఫర్దర్గా మీ గార్డెన్లో కూడా మీరు అలా చేసుకోవడానికి ఉంటుంది. చూపిస్తున్నాను సరే కట్టేసాం కానీ పాపం అంటే వీళ్ళు వచ్చిన తర్వాతే పటాన్ చెరువు నుంచి వచ్చారంట జ్యోతి గారు. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి. ఎలా ఉంది నర్సరీ? బాగుందండి.
అసలు అంత దూరం నుంచి వచ్చారండి. నాకు నిజంగా చాలా అసలు ఎందుకు రావాలనిపించింది అంత దూరం నుంచి? మీరు ఆ చివరా మేము ఈ చివరా? చూడాలనిపించింది, మొక్కలు బాగున్నాయి అనుకొని వచ్చాను. బాగున్నాయి, తీసుకున్నాను, వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు డిసెంబర్ కొమ్మలు పెంచుకోండి, మా తరఫున గిఫ్ట్ మీకు. సరేనా? థ్యాంక్ యూ. అంత దూరం నుంచి వచ్చారుగా, మా ఎలీస్ వాళ్ళు గుర్తు, మన ఎలీస్ వాళ్ళు గుర్తు. థ్యాంక్ యూ సో మచ్. సైనిక్పురి నుంచి మన ఎలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ శాంతి గారు, అదేవిధంగా వాళ్ళ అక్క, మీ అక్క పేరు ఏంటండి? పద్మ గారు అయితే సైదాబాద్ నుంచి వచ్చారంట అంత దూరము. మేడం ఎలా ఉంది మన నర్సరీ? సూపర్గా ఉంది, మాకు చాలా నచ్చింది. రేర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాం కూడా. ఇంటికి వెళ్ళి అవి పూలు పూసాక వీడియో కూడా పెడతాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.